తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొదటి దశ ఈ నెల 11వ తేదీ, రెండవ దశ 14, అలాగే మూడవ దశ 17వ తేదీన నిర్వహించడానికి అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొన్ని వార్డు మెంబర్లు, కొంతమంది సర్పంచులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పర్టిక్యులర్గా జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్కి సంబంధించినటువంటి ఆధిపత్యం ఎక్కువవుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి నేపథ్యము. మరొక వైపు రాజన్న సిరిసిల్ల జిల్లా, అలాగే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దంపేటలో సైతం కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. కానీ మొత్తం మీద ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకైతే అధికారులు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. మానకొండూరు మండలానికి సంబంధించి రెండవ విడత ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే వీళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానిపైన అధికారులు ఒక శిక్షణ లాంటి కార్యక్రమం సైతం ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీడీఓ ఉన్నారు. ఎంపీడీఓ గారు చెప్పండి, ఎన్నికలకు సంబంధించి ఏమేమి చర్యలు చేపడుతున్నారు? ఎట్లా మానకొండూరు మండలంలో ఎంతమంది పోటీ పడుతున్నారు సర్పంచ్ అభ్యర్థులకి? మన మానకొండూరు మండలంలో టోటల్ 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 280 వార్డ్స్ ఉన్నాయి. 280 వార్డ్స్ 29 గ్రామ పంచాయతీలలో మనకు సర్పంచ్ యునానిమస్ ఏం కాలేదు. 99 మెంబర్స్ కంటెస్టింగ్ నిల్చున్నారు. వార్డ్స్లో 55 వార్డ్స్ యునానిమస్ అయినాయి. మిగతా 641 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వాళ్లకు ఈరోజు పోటీ అభ్యర్థులందరికీ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అబ్జర్వర్ గారు, ఎంఆర్ఓ గారు, సిఏ వాళ్ళు సమక్షంలో ఈరోజు. ఓకే, అంటే ఇప్పుడు సర్పంచ్కి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి కొన్ని ప్రాంతాల్లో గుర్తులకు సంబంధించిన గందరగోళం ఉన్నది. మానకొండూరు మండలంలో ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇప్పటివరకు అలాంటి గుర్తుల గందరగోళం అయితే ఏం రాలేదు ఆ దృష్టికి అయితే. ఇంకొకటి, సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వారు ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం? జనాభా ప్రాతిపదికన దాని ఖర్చుల వివరాలు వాటి గురించి ఇప్పుడు శిక్షణ కార్యక్రమంలో మనం చెప్పడం జరిగింది. అంటే మానిటరింగ్ చేస్తున్నారా? చేస్తున్నాం. అబ్జర్వర్ గారు కూడా, ఆడిటర్ ఇలా ఖర్చుల గురించి చూసుకోవడానికి కూడా ఒక ఆడిటర్ మన ఆఫీస్లోనే కూర్చోవడం జరుగుతుంది. అంటే ఇప్పటికే 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు అన్నీ పంపిణీ చేసిండ్రా? ఎట్లా చూడవచ్చు? బ్యాలెట్ పేపర్లు ఇప్పుడే పంపిణీ కాదు, మన కార్యాలయం పోలీస్ స్టేషన్లో స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే శిక్షణ కార్యక్రమం ఇచ్చాము, ఎన్నికల నిర్వహణకి అన్ని ఏర్పాట్లతో ముందుకెళ్తున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. రేడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మానకొండూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.